అన్న నిజంగా చెప్తున్నా టాక్సిక్ సినిమా ఇష్టం మన యష్ గారిది. అసలు నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో. అది ఏం తీసిన సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. అసలు ముందుగా యష్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఒక మెయిన్ చెప్పాలి, ఒక లేడీస్ డైరెక్టర్ తీసింది. అసలు నిజంగా ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీసిందంటే చాలా గ్రేట్ ఆమె మేడం. సినిమా ఇట్ట ఫ్లట్ట పక్క పెట్టండి. మీరు సినిమా తీసి చూసినా మేడం, దానికి మాత్రం హ్యాట్సాప్ మేడం. ఒక లేడీ డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే సినిమా ఫ్లాప్ అని పక్క పెట్టండి. యూత్కి నచ్చేటట్టు సినిమా మాత్రం ఓకే. ఆ ఫైట్స్ కానీ ఆ స్టైల్స్ కానీ చూడడానికి మాత్రం ఒక యష్ గారిని మనం కొత్త లుక్లో చూస్తాం, ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. యష్ గారిని మంచిగా చూపించిండు. కాకపోతే కొంతమంది నచ్చకపోతే పక్క పెట్టండి. నాకైతే సినిమాలో ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా బాగా తీసిన మీరు అన్నట్టు ఇంకా మంచిగా ఉంటుండే. ఓకే పర్వాలే, వన్ టైం చూసుకోవచ్చు సినిమా. హీరోయిన్ మాత్రం అరే మాటలు లేవనా హీరోయిన్ కోసం, సూపర్ చేసింది హీరోయిన్. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఇక్కడ సినిమాలో మాత్రం నయనతార గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నయనతార యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి మళ్ళా యష్ గారు మళ్ళా కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్. 4 years తర్వాత యష్ ఇలా తెస్తాడని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. 4 years తర్వాత యష్ ఇలా తెస్తాడని సినిమా ఎప్పుడు అనుకోలేదు. వరస్ట్గా ఉంది సినిమా. సినిమా బాగానే ఫ్లాప్ అన్న, అట్టర్ ఫ్లాప్. ఏడిపే 3 గంటలు. ఏం బాగాలేదబ్బా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్కి దీనికి కంపేర్ చేయొద్దు. ఆ కేజీఎఫ్ లాంటిది ఇక్కడ ఏం ఉండదు, అంత సోది. ఏ భారీ స్క్రీన్ ప్లే ఏంటి, తలనొప్పి చచ్చిపోతున్నాం అస్సలు. కేజీఎఫ్కి నయనతార ఉన్నంతసేపు బాగా చేసింది. ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఉన్నంతవరకు బాగా చేసింది. అంత బొమ్మే ఏమీ లేదు, వ్యాపారం తలనొప్పి తప్ప. కేజీఎఫ్కి దీనికి ప్లీజ్ డోంట్ కంపేర్. అస్సలు బాగాలేదు. ఎస్ యాక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మన తెలుగు ఆడియన్స్కి అస్సలు నచ్చుతుంది. స్క్రీన్ ప్లే లైక్ కాస్ట్యూమ్స్, నాట్ డైరెక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్. రిచ్గా ఉంది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది, బట్ ఎక్కువ వైలెన్స్, ఎక్కువ అడల్ట్ పార్ట్, నాట్ గుడ్. టాక్సిక్ మూవీ. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే రండి చూసుకోండి. చూసాక బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయండి. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ అటర్ ఫ్లాపుల్లో నెంబర్ 1 అటర్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే అది టాక్సిక్కే. సో పెద్ద డిజాస్టర్. కేజీఎఫ్ సినిమాతో ఒక హైట్కి వెళ్ళిన యష్ టాక్సిక్తో మొత్తం కింద పడిపోయాడు. యష్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, అతనికి ఆయన తొక్కేసుకున్నాడు. సో ఒక కథ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, నాకు స్టోరీ నచ్చలేదు. యష్ పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా అయితే ఒక మంచి డిజాస్టర్. రుక్మిణి వసంతన్ గ్లామర్ అయితే కుర్రోళ్ళకి నైట్ కళ్ళకు వచ్చుద్ది. కియారా అద్వానీ గ్లామర్ ఫస్ట్ హాఫ్లో బాగుంది. సో సినిమాకి అయితే పెద్ద దండం. బతుకుంటే మళ్ళీ కలుద్దారా బాబోయ్. అసలు ఏం లేదు భయ మూవీ. అసలు బాలే ఓలే అని బాలే అసలు బాలే. గన్స్ అంటే గన్స్ వైలెన్స్ అంటే ఇంకేం లేదు. గన్స్ వైలెన్స్ బ్లడ్ అంటే ఇంకేం లేదు మూవీలో.